సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకోసం నేను మంచి జాబ్ అనేది తీసుకొచ్చాను. దట్ ఈస్ ఎయిర్పోర్టులో సూపర్వైజర్ పోస్టులు అండి. సో ఎలియన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఎయిర్పోర్ట్లో సూపర్వైజర్ పోస్టుల కోసం ఒక్కొక్క కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అండర్టేకింగ్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ అండర్లో ఇది పనిచేస్తుంది అనమాట. సో పోస్టులు ఏంటంటే సూపర్వైజ్ సెక్యూరిటీ పోస్టులు అండి. ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి. టోటల్గా అయితే మీకు 96 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, సూపర్వైజ్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ అన్నారు, సూపర్వైజ్ సెక్యూరిటీ ఫ్రెషర్ అన్నారు. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 96 అండి. అదే మేల్కి అయితే 61 ఉంటుంది, ఫీమేల్కి అయితే 35 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కడ పోస్టింగ్ అంటే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా అండ్ అదర్ స్టేషన్స్ అంటే అదర్ స్టేషన్స్ నేను చెప్పలేదు, కానీ ఈ మాత్రం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అండ్ కలకత్తా స్టేషన్లో ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మనకు 30,506 రూపాయలు, అదే ఫ్రెషర్స్కి అయితే 25,506 రూపాయలు అయితే ఇస్తారు. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ పోస్టులు అయితే అప్లై చేయొచ్చు. ఇది సూపర్వైజ్ సెక్యూరిటీ సంబంధించిన పోస్టులు, అండర్టేకింగ్ గవర్నమెంట్ అన్నమాట. సో ఇక్కడ రాసేది చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి అపాయింటెడ్ ఆన్ ఏ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years. 5 years అయితే కంపల్సరీ కాంట్రాక్ట్ అయితే చేపిస్తారండి. దీనికి పోతే ఎలిజిబిలిటీ ఏంటంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఆన్ మే 30, 2025 అండి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 40 years ఉండాలి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. అదే అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఫర్ ఫ్రెషర్స్కి అనమాట. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్ రిలాక్సబుల్ బై 5 years ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 years ఆఫ్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బి గివెన్ బై రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ అనమాట. సో అదండి. తర్వాత మంచి జాబ్ అయితే ఇది. ఎయిర్పోర్ట్లో ఎవరైతే చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోవాలి. ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండి. సో డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉంటే ఈ జాబ్ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇకపోతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటంటే, సో హైట్ అయితే ఫీమేల్కి అయితే మినిమం 154.5 సెంటీమీటర్స్ అయితే, మేల్కి అయితే మినిమం 163 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా రిలాక్సేషన్ ఉందండి. రిలాక్సేషన్ ఆఫ్ 2.5 సెంటీమీటర్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇచ్చాడు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఫర్ ఢిల్లీ బేస్. సో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉండదు. సో అదే ఫ్రెషర్స్కి అయితే రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండు ఉంటాయండి. ఒకసారి చూడండి అది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎప్పుడంటే 19 జూలై 2025 అండి. వెన్యూ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటే ఇక్కడ చూడండి, ఎలియన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్, ఎలియన్స్ భవన్, డొమెస్టిక్ టెర్మినల్ 1, ఏజిఐ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ అనమాట. సో అదే ఫ్రెషర్స్కి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి డేట్ ఏంటంటే 26 జూలై 2025. సో వెన్యూ ఎక్కడంటే రిటర్న్ టెస్ట్కి ఎలియన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్, ఎలియన్స్ భవన్, డొమెస్టిక్ టెర్మినల్ 1, ఏజిఐ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ అనమాట. ఇక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుంది. సో అప్లికేషన్ లాస్ట్ అయితే జూలై 17, 2025 అండి. 2025 జూలై 17 అప్లికేషన్ అయితే పంపించాల్సి వస్తుంది. సో దీనికి అటాచ్మెంట్ ఏమేం చేయాలి ఒక్కసారి అంతా మీరు చదవండి. సో అటాచ్మెంట్ ఏమి ఉండాలి, ఎలా చేయాలనేది ఒకసారి అటాచ్మెంట్ మొత్తం ఇక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం అయితే అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ వుడ్ బి పెయిడ్ ఏ రెమ్యూనరేషన్ ఆఫ్ 25,506 రూపీస్ పెర్ మంత్ యాజ్ పర్ కంపెనీ పాలసీ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫార్మాట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ సెక్యూరిటీ, పోస్ట్ అప్లైడ్ ఫర్ సూపర్వైజర్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ ఫోటో పెట్టాలి. చూడండి, ఇక్కడ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్లీజ్ డూ నాట్ స్టాప్ల్ అనమాట. స్టేషన్స్ అప్లైడ్ ఫర్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్, మీకు ఏ స్టేషన్ కావాలి ఇక్కడ రాయాలి. తర్వాత నేము, ఫాదర్ నేమ్, అడ్రస్ ఇవన్నీ జాగ్రత్త ఫిల్ చేయాలి. పిన్ నేమ్ రాయాలి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ రాయాలి.
డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, రిలీజన్ ఇవన్నీ రాయాలన్నమాట. తర్వాత హైట్ వెయిట్ కూడా రాయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా రాయండి. ఇక్కడ మీకు ఏ ఎడ్యుకేషన్ ఉందో అది కూడా రాసుకోండి. ఓకేనా? ఒకసారి ఇది కూడా ఒకసారి చూడండి. చూసి ఇచ్చిన దాని ప్రకారం అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయితే రాయాలి. రాసి అప్లికేషన్ మా పోస్టల్ ద్వారా అడ్రస్ అయితే పంపించాలండి. ఓకేనా? ఒకసారి దీని పీడిఎఫ్ ఫామ్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఒకసారి మీరు చదువుకొని దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే గైస్. సో ఇదైతే మాత్రం సెక్యూరిటీ సంబంధించిన పోస్టులు అండి. సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాయి, తర్వాత ఫ్రెషర్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టు కూడా శాలరీస్ అదే విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే ఇక్కడ ఇచ్చాడు, పోస్టల్ అడ్రస్ ఫర్ సెండింగ్ ది అప్లికేషన్. అప్లికేషన్ ఫర్ సూపర్ సెక్యూరిటీ ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూసారా? ఈ అడ్రస్కి అయితే ఈ అడ్రస్ పంపించాలి. ఎప్పటిలోగంటే జూలై 17, 2025లోగా అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి వస్తుంది. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఈజ్ అండర్టేకింగ్ గవర్నమెంట్ అండి. ఎలియన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ నుండి వచ్చిన జాబ్ అండి. మొత్తం 96 జాబులు ఉన్నాయి. సో ఎవరైతే ఆ, ఏపీ తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ని అయితే మీరు చేసుకోవచ్చు. హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వాళ్ళకైతే. ఓకేనా? టోటల్ 96 పోస్టులు. శాలరీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఒకసారి అప్లికేషన్ కూడా నేను ఇస్తాను, ఫిల్ చేసి ఆ పోస్ట్ ఆ అడ్రస్కి అయితే పంపించాలి. ఓకే గైస్. సో నెక్స్ట్ ఇంకో జాబ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.